భయ్యా ఇప్పుడే గామే చూశాను భయ్యా, సినిమా నిజం చెప్తున్నాను కదా, అట్టర్ ఫ్లాప్ భయ్యా. నాకు నిజంగా ఏం నచ్చలేదు, నిజంగా 120 రూపీస్ వేస్ట్ అనమాట. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఒక ఏది లేదు భయ్యా. ఒక్క బీజిఎం వరకు లాక్కొచ్చారు సినిమా అంతా. నిజంగా విశ్వక్ సేన్ గారి కెరియర్లోని వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ భయ్యా. నిజంగా ఏం నచ్చలేదు, మొత్తం సోదే ఉంది భయ్య. అంతా మంచి కొండల మీద తిప్పి ఆ మంచి కొండల మీద పెట్టారు భయ్య సినిమా అంతా. సినిమాలో ఏంటంటే వ్యవచారాలు బొంచిక్కులు, అక్కడ దేవుడిని పక్కన పెట్టుకొని ఏవో చేస్తున్నారు భయ్య. నిజంగా ఏం నచ్చలేదు సినిమా, అసలు ఏం బాగాలేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వద్దని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ ఆ సినిమా సడన్గా తప్పించి ఈ సినిమాని తీసుకొచ్చారు. ఈ సినిమా ఎప్పుడో సినిమా అంట, కానీ సినిమా వరకు ఒక బీజిఎమే బాగుంది. కానీ అంత మించి సినిమాకి చెప్పేది అక్కడ పేరు ఏం లేదు భయ్య. నిజంగా సినిమా ఫ్లాప్ భయ్య, అట్టర్ ఫ్లాప్ మూవీ ఇది. విశ్వక్ సేన్ గారు ఇటువంటి సినిమా ఎందుకు తీసారో నాకు ఇప్పుడు అర్థం కాలేదు. కానీ ఆయన కొత్తగా ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇష్టపడతారు భయ్య. ఎందుకంటే ఆ గెటప్ కోసమే, ఏదైతే గెటప్ సీన్లో గెటప్ వేసిండో ఆ సీన్ కోసమే ఇష్టపడతారు భయ్య. చాలా మంది బాగుందంటున్నారు, ఒక్కనే బాగాలేదండి. ఎవడు భయ్య బాగుందండి, థియేటర్లో అంతా నిద్ర వచ్చేస్తుంది భయ్య. థియేటర్లో మొత్తం నిద్ర వచ్చేస్తుంది, అందరూ పడుకునే ఉన్నారు. ఎవడో కళ్ళు తెరిచి అస్సలు చూస్తలేదు. సినిమా మాత్రం అసలు ఏం బాగాలేదు, ఎవరికి నచ్చదు. మీరు ఇటువంటి సినిమాలు ఉంటే డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేదాకా వెయిట్ చేయండి భయ్య. నన్ను అడిగితే డబ్బులు పెట్టి చూసి అంత పెద్ద ఏం లేదు, టూ బీ ఫ్రాంక్గా చెప్తున్నాను కదా. సరే ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక అన్నారనమాట, డబ్బులు తీసుకొని రివ్యూ చెప్తున్నారు కదా అంటే, మా ఫోటోలు చూపించి మూవీ టీం దగ్గర రివ్యూస్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మా ఫోటోలు చూపించి డబ్బులు తీసుకున్నారంట. సో నాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు, ఎవడు నాకే ఇవ్వలేదు. వచ్చాను చెప్తున్నాను, అర్థమైంది కదా. మాకు ఎవడో రూపాయి ఇవ్వలేదు, మేము ఎవరి దగ్గర తీసుకోలేదు కూడా. ఉన్న జెన్యూన్ అని చెప్తున్నాం. థియేటర్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర 120 టికెట్లు 150 మంది దాకా చెప్తున్నాను కదా. అందరూ సినిమాలో పడుకున్నారు, ఎవరికి ఏమాత్రం నచ్చలేదు. ఏం లేదండి, ఒక బీజిఎం ఏదో అలా ఉందంటే చాందినీ చౌదరి ఉంది, కానీ ఆమె ఎందుకు వచ్చిందో కూడా ఈ సినిమాలో నాకు అర్థం కాలేదండి. క్యారెక్టర్ అనేది లేదు ఈ సినిమాలోని. సో గాయ్స్, దిస్ ఇస్ ఎ ఫ్లాప్ మూవీ. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ గో టు ద థియేటర్స్. ఓకే, అస్సలు వేస్ట్ చేయొద్దు, థియేటర్కి అసలు వేస్ట్ చేయొద్దు. ఓటీటీలో వెయిట్ చేయండి, ఐబొమ్మలో చూసుకోండి అంతే. థ్యాంక్ యూ.